తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ విద్యా ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు డాక్టర్ భమిడి సుదర్శన శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. దశమహావిద్యలు, అమ్మవారి ఆరాధన విషయంలో ఎన్నో సందేహాలు కూడా చెప్తూ ఉంటారు. అంటే దశమహావిద్యలు అందరూ పూజించవచ్చా? అమ్మవార్లని పేర్లు చెప్పడానికి కూడా భయపడతారు. వాస్తవానికి కొంతమంది అసలు మీరు అలా తలవకూడదండి, ఎప్పుడు పడితే అప్పుడు అలా మీరు చెప్పకూడదు, అందరి దేవతల్ని అందరూ ఆరాధించకూడదని కొన్ని నియమాలు చెప్తారు. అమ్మ అందరికీ అమ్మే కదా, మీరు అన్ని రూపాలని పూజించవచ్చని కొంతమంది చెప్తూ ఉంటారు. ఇందులో భాగంగా అమ్మవారి రూపాలలో ధూమవతి. అమ్మవారిని చూడంగానే అమ్మో భయం వేస్తుందండి, మేము పూజ చేయమండి, మేము సౌభాగ్యులం, మేము పూజ చేయకూడదు కదండి, ఇలా అనేస్తూ ఉంటారు చాలామంది. నిజంగానే అమ్మవారికి ప్రత్యేకంగా వీళ్ళు మాత్రమే పూజ చేయాలని ఉందా? ఎందుకంటే రాబోతున్నది ధూమవతి జయంతి. మరి ఈ సందర్భంగా ఈ అపోహలు తొలగించాలని కోరుకుంటున్నాను. మంచి ప్రశ్న వేశారమ్మా. ఈ విషయం గురించి మాట్లాడుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా అమ్మవారిని స్థుతి చేసుకునే విషయంలోకి వెళ్దాం. తప్పకుండా. అత్యుత్యామలినాంబరకిల జనోద్వేగ మహాదుర్మణాం వృక్షాక్షీ త్రిదయా విశాలవదన సూర్యోదరీ చంచల ప్రస్వేధాంబుజితాక్షుదాకుడతను కృష్ణాదివృక్షప్రభః ధ్యేయా ముక్తకచ సదా ప్రియా కరి ధూర్మావతి మంత్రిణా. ధూమావతీ దేవతాయే నమో నమః. శ్రీమాత్రే నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదార బిందాభ్యో నమో నమః. ప్రధానంగా మనకి దశమహావిద్యలమ్మ. దశమహావిద్యల్లో 8వ విద్య, కొంతమంది 7వ విద్య అంటారు, కొంతమంది 8వ విద్య అంటుంటారు. ఏదవనండి, మనకి దశమహావిద్యలో ఒక దేవత ధూమావతి. ఈ దశమహావిద్యలు ఆరాధన చేయకూడదు అంటే వింటేనే భయపడుతూ ఉంటారు అంటుంటారు. వీరు ఇంకా అంతవరకే అంటారు. ఈ దశమహావిద్యల్లో చాలా సాత్విక దేవతలు ఉన్నారు, తామస దేవతలు ఉన్నారు, ఉగ్ర దేవతలు ఉన్నారు. అయితే ఈ మామూలుగా ఎవరికైనా కాస్త ఈ దేవతలో సాత్విక దేవతలు ఉపాసన చేసిన వాడు కూడా అమ్మో దశమహావిద్యల దేవతలు ఉపాసన చేస్తున్నాడు అంటే ఈయన తాంత్రికుడు అన్నటువంటి బయట ఒక అపోహ, ఆ వ్యక్తిని కూడా దూరం పెట్టే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. మనకి దేవతలు ఉన్నది దేనికమ్మా? దేవతలు ఉన్నవి దేనికి? మనం ఇప్పుడు మనకి దేవతలు అని దీనివల్ల మనం సమాజంలో మన హిందూ ధర్మం మీద కూడా చాలా వరకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇది కాస్త చాలా శోచనీయాంశమైనటువంటి విషయం. మనకి దేవతలు అనేది దేనికి? ఇవన్నీ కూడా అనాదిగా వస్తున్నటువంటిది, ఏదో అక్కడి నుంచో మనం తీసుకొచ్చేవి కాదు కదా. ఎక్కడో ధూమావతి, కాళీ ఇవన్నీ ఎక్కడెక్కడో మనం తీసుకొచ్చి ఇచ్చేసింది కాదు. ఇవన్నీ మనకి అనాదిగా వస్తున్నటువంటి అంటారు వేదాల్లో ఉన్నటువంటి దేవతలు. ఇవన్నీ కూడా మంత్రశాస్త్రమైనటువంటి విషయాలు అన్నటువంటి దేవతలు. వీరందరూ దేవతలు, ఋషులు దర్శించి ఈ దేవత ఈ విధంగా ఉంటుంది, ఈ దేవతను ఆరాధన చేయడం ద్వారా ఈ సిద్ధి కలుగుతుంది నాయన, నీకు ఈ కామ్యం కూడా సిద్ధింపజేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవతలు ఉన్నది దేనికి? ఈ యొక్క కలియుగంలో ప్రధానంగా మనుషులు తన కామ్యాన్ని సిద్ధింపజేసుకోవడానికి దేవత అనేది మనకి ప్రధానమైనటువంటి ఇది దారి చూపించింది. కాబట్టి అందులోని మనకి దశమహావిద్యల్లో ప్రధానంగా 10వ దేవత అని కూడా కొంతమంది పిలుస్తుంటారు, 7వ దేవత ఉంటుంటారు, 8వ దేవత అనుకుంటారు. మనం ఏదనుకోండి, ప్రధానంగా ధూమావతి అనేది చాలామంది చూడడానికే భయపడుతూ ఉంటారు. ఆవిడ రూపాన్ని చూడడానికే భయపడుతూ ఉంటారు. ఆవిడ తాలూకా ధూమావతి అంటే ఇంట్లో కూడా మాటను తలవనివ్వరు. ధూమావతి పుస్తకాలు కూడా కొంతమంది నేను ఈ మధ్యన చూశాను, కొంతమంది విన్నాను కూడా. గురుగారు నేను పుస్తకం కొనుక్కున్నానండి, ధూమావతి పుస్తకం కొనుక్కున్నాను. మీరు అందుకరట ఇప్పుడు జూన్ 22వ తేదీన ఈ మధ్యనే నాకు జరిగినటువంటి ఘటన. పిల్లవాడు కాస్త ధూమావతి పుస్తకం కొనుక్కునేదో సాధన చేద్దాం అన్నటువంటి పుస్తకం తెచ్చుకుంటే, పుస్తకం కూడా ఇంట్లో తెచ్చుకోకూడదు అన్నటువంటి భావన ఒకటువంటి విధంగా ఉంది. అయితే ఇంతకీ ధూమావతి అమ్మవారు ఎవరు? ఈవిడ ఎందుకు అలాగున్నది? ఈవిడ ఆరాధన చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి? ఆవిడ ఎందుకు ఆ విధంగా ఇచ్చేసింది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ప్రధానంగా ధూమావతి అమ్మవారు ఎలాగ ఉంటుంది అంటే, ఆవిడ విధవ స్త్రీ. ఆవిడ ఎందుకు ఆ విధంగా ఇచ్చేసిందంటే, సమాజంలో ఇప్పుడు మనం చూసారా గురుగీత ఉంది. గురుగీత అమ్మవారికి తెలియదా? పార్వతీ అమ్మవారికి తెలియదా గురుతత్వం అంటే ఏమిటి? ఆవిడ శివుడు దగ్గరికి వెళ్ళి అడగాల్సినటువంటి విషయం. కానీ ఆవిడ శివుడు ద్వారా మనకి సమాజానికి తెలియజేయడానికి అమ్మవారు ఆ విధంగా తెలియజేస్తుంది. అదేవిధంగా ప్రస్తుత కాలంలో మనకి సువాసిని దేవతలు, పూర్వ సువాసిని దేవతలు. ఈ పూర్వ సువాసిని దేవతలని కూడా ఆరాధకులే. చాలామంది
పూర్వసువాసిని చాలా మంది కొన్ని కార్యక్రమాలని పిలవరు, శుభకార్యాలను పిలవరు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అమ్మ అందరికీ అమ్మే, ఆవిడ మహాతల్లి. అందుకే ఆవిడ ఏం చేసింది అంటే సమాజానికి కూడా తెలియాలి అన్నటువంటి ఒక భావనతో అమ్మ ఈ అవతారాన్ని తీసుకుంటుంది అని మా గురువులు మాకు చెప్పినటువంటి విషయం. ఎందుకంటే ఋషి పెద్దల మాట పెరుగన్నం మూట అని మనకు ఇది. మా గురువులందరూ కూడా ఎంతో సాధన చేసినటువంటి మహానుభావులు. ఆ విధంగా మాకు తెలియజేశారు. కాబట్టి ఆ విషయాన్ని మన సుమన్ టీవీ ప్రేక్షకుల ద్వారా తెలియజేస్తున్నాం. అమ్మవారు ఏమిటి అంటే ప్రధానంగా ఒకసారి అమ్మవారికి, పార్వతీ అమ్మవారికి ఆకలి బాగా, క్షుబ్బాధ బాగా అయింది. భర్త కాస్త స్వామివారుతో కూర్చుని, ఇప్పుడు ప్రస్తుతం ఎలాగుంది అంటే భార్య భర్త ఎదురుగుండా కూర్చుని తింటూ ఉండడం. అందుకే అంటారు, పూర్వం అనేవారు పురోహితుడు భార్య పార్వతీదేవితో సమానం అని. ఎందుకు అంటే చక్కగా అమ్మవారు చక్కగా అయ్యవారు కూర్చుని, అంటే భార్య భర్త ఎదురుగుండా కూర్చుని తినాలి అని అనాదిగా వస్తున్నటువంటి ఒక మాట. అమ్మవారు చక్కగా అయ్యవారికి చెప్పిందిట, స్వామి ఆకలి నాకు శుభాద అవుతున్నది, కాస్త రండి రండి అని స్వామివారిని పిలుస్తున్నది. స్వామివారు కాస్త ఎంతసేపు జపంలో తపస్సులో ఆయన ఉన్నారు. ఎంతసేపటికి రాకపోయేసరికి వీటికి శుభాద ఎక్కువయ్యి స్వామినే మింగేసిందిట. తద్వారా స్వామిని మింగేసిన తర్వాత ఆ యొక్క తాపానికి అమ్మవారికి ఆ విధమైనటువంటి, భర్త లేకపోయేసరికి ఏమవుతుంది, స్త్రీ ఏమవుతుంది, భర్త లేని స్త్రీ ఏమవుతుంది, విధవ స్త్రీ అవుతుంది. అదేవిధంగా ఆవిడ శరీరం అంతా కూడా పూర్తిగా స్వామిని, నీలకంఠుడు ఆయన కాలస్వరూపం, ఆయన మింగేసరికి వీడి శరీరం అంతా కూడా పూర్తిగా ఒక వికృతమైనటువంటి రూపం అనేది వచ్చింది. శరీరం అంతా కూడా పొడిబారిపోయినటువంటి చర్మం, అదేవిధంగా జారిపోయినటువంటి స్థానాలు, ఈ విధంగా అమ్మవారు అదేవిధంగా జుట్టు విరగబోసుకుని అమ్మవారు ఎట్లా ఉంటుంది అంటే ఎవరితో గొడవ పెట్టుకుందామా అన్నట్లుగా ఉక్రోషంగా ఒక కళ్ళు, ఆవిడ కళ్ళు ఎట్లా ఉంటాయంటే తీక్షణమైనటువంటి కళ్ళుతో ఉంటుంది. అందుకే అందులో శ్లోకంలో కూడా ఉంది, అత్యుత్యామలినాంబరకిర జనోద్వేగ దుర్మణ వృక్షాక్షి విశాలవదన సూర్యోదరి చంచల స్వభావం కలిగినటువంటి దేవతగా అమ్మవారు ఉంటుంది. అటువంటి విశేషమైనటువంటి తత్వం కలిగినటువంటిది ధూమావతి అమ్మవారు. అయితే ఈ ధూమావతి అమ్మవారు ఆరాధన చాలా మంది ఈమెనే జ్యేష్ఠాదేవి అని కూడా పిలుస్తుంది. ఈ ధూమావతిని చాలా మంది జ్యేష్ఠాదేవి అంటూ ఉంటారు. ఇంకా కొన్ని మంత్రశాస్త్రాల్లో కావ్యకంఠి గణపతి ముని వినే ఉంటారు. ఆయన ఒకసారి ఏం చెప్తారంటే ఈవిడ వృద్ధ కాళి అని కూడా పిలుస్తారు. కాళీ కన్నా చాలా వృద్ధ కాళి అని కూడా పిలుస్తారు. అంటే కాళీ కన్నా ఇదపూర్వం ఉన్నటువంటి దేవతగా భావన చేస్తూ ఉన్నారు. అటువంటి విశేషమైనటువంటి అంటే ధూమావతి ఆరాధన చేస్తే సృష్టిని కూడా స్తంభింపజేసే శక్తి సాధకుడికి వస్తుంది అని ఒక మాట సాక్షాత్తు కావ్యకంఠ గణపతి ముని వారే తెలియజేసినటువంటి విషయం. అటువంటి విశేషమైనటువంటి తత్వం కలిగినటువంటిది ధూమావతి. అయితే ఈవిడని ఆరాధన చేస్తే ఏమిటి వస్తుంది, ఈవిడ అసలు ఏమిటి చేస్తుంది అంటే ఈవిడ్ని మనం ఏది కోరుకోకూడదు. ఇది చాలా రహస్యమైనటువంటి విషయం. ఇది ఎవరికి తెలియదు. చాలా మంది ఇంకా కామ్యాలను సిద్ధింపజేసుకోవడానికి చాలా మంది అసలు అందుకే ఈవిడ దేవతల ఆరాధన ఎవరు ఎక్కువ చేయరు. ఏమిటి అంటే ఇంకా సంకల్పంలో ఏంటి అంటే మమ ఐశ్వర్య ప్రాప్త్యర్థం, మమ ఇష్టకామితా సిద్ధ్యర్థం అని ఇంకా అన్నీ, మమ ధనకనక వస్తువాహనాభివృద్ధ్యర్థం అని ఇవన్నీ ఆవిడకి చెప్పుకోకూడదు. ఆవిడ చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే మమ సకల దారిద్ర్యానాం ఉచ్చాటనార్థం, దారిద్ర్యాన్ని తొలగింపజేసి ఉచ్చాటనార్థం. మా ధూమావతికి సంబంధించినటువంటి విషయంలో ఎంతో మందికి నేను చూశానమ్మా. నా అనుభవంతో నేను చెప్తున్నాను. వైద్యులు కూడా చేతులెత్తేసినటువంటి భయంకరమైనటువంటి రోగాలు కూడా ధూమావతి ఉపాసన చేసిన వారు రోగాలు కూడా పోయాయి. చాలామందికి మా గురువు గారు వారు పరమపదించారు అనుకోండి, వారు కూడా ఒకనొక సమయంలో ఆయనకి క్యాన్సర్ వచ్చింది. ఆయన ధూమావతి సాధన చేశారు. వారికి తర్వాత వైద్యం మరీ చూసిన తర్వాత కొన్నాళ్ళు పోయిన మరీ వాళ్ళు వైద్యం మరీ చేస్తే ఆయనకి క్యాన్సర్ కణాలు లేవపోయాయని చెప్పారు. అటువంటి విశేషమైనటువంటి అంటే ఉచ్చాటనా దేవత అంటారు. అంటే అవి తీసేస్తుంది, ఉచ్చాటనా దేవత అంటారు. ఇప్పుడు బగలాముఖి ఉందనుకోండి, ఆవిడ స్తంభన దేవత, ప్రతిదీ స్తంభింపజేస్తుంది. అదేవిధంగా ధూమావతి ఉంది అంటే ధూమావతి ఉచ్చాటనా దేవత అంటూ ఉంటారు. ఉచ్చాటనం అంటే తీసేసేది, పంపించేసేది, బయటికి పంపించేసేది. అందుకే ఆవిడని ఏమి మనం ఇమ్మని అడగకూడదు. మనం దారిద్ర్యాన్ని తీసేసి ఉచ్చాటన అంటే దారిద్ర్యం పోయిందంటే ఇంకేమిటి వస్తుంది, ఐశ్వర్యం ఖచ్చితంగా కలుగుతుంది. అంతే కదా, దారిద్ర్యం పోయింది అంటే ఖచ్చితంగా ఐశ్వర్యం కలుగుతుంది. అనారోగ్యాన్ని తీసేసి అంటే ఏమిటి వస్తుంది,
ఆరోగ్యం చక్కటి వస్తుంది. ఆరోగ్యాన్ని అందిస్తుంది. వస్తుంది. కాబట్టి అవన్నీ ఉచ్చాటనా దేవతగానే మనం భావన చేయాలి. అందుకే మమ్మ సకల దారిద్ర్యానాం ఉచ్చాటనార్థం, మమ్మ సకల అనారోగ్యానాం ఉచ్చాటనార్థం, మమ్మ సకల శత్రుబాధానాం ఉచ్చాటనార్థం, శత్రుబాధల నుంచి నాకు నివారణ చేయి తల్లి అని ఈ విధంగా అవన్నీ తీసేసేయని చెప్పాలి తప్ప కోరుకోకూడదు. ఇది చాలా రహస్యమైనటువంటి విషయం, ఎవరికి తెలియదు. ఈ వీళ్ళ ప్రధానంగా ఈ విధంగా ఒక మనిషి సాధకుల్ని రక్షిస్తూ ఉంటుంది. ప్రస్తుత కాలంలో మనకి దశమహావిద్యలు అనుకోండి, ఏ దేవత అనుకోండి, సాధన చేస్తే ఏదో ఒక రూపంలో మనకి, అంటే ఒక సూక్ష్మ రూపంలో కానీ, ఒక కాంతి రూపంలో కానీ, ఏదో అమ్మవారి ఎంతో సాధన చేస్తే, కఠోరమైనటువంటి సాధన చేస్తే దేవతలు అజపాజపం అంటారు. అజపాజపం చేస్తే దేవతలు ఏదో కాంతి రూపంలోనో, లేకపోతే స్పర్శ రూపంలోనో, ఇంకో రూపంలో మనకి ఇచ్చేస్తూ ఉంటారు, అనుగ్రహిస్తూ ఉంటారు. కానీ ధూమావతి అమ్మవారికి ఉన్నటువంటి విశేషం ఏంటి అంటే వాడు ప్రత్యక్షంగా దర్శనం కూడా ఇస్తుంది. దర్శనం ఇస్తారు, ప్రత్యక్షంగా దర్శనం ఇస్తుంది. విశేషమైనటువంటి తత్వం కలిగినటువంటి దేవత. అంటే కలియుగంలో కూడా అమ్మవారు స్వయంగా వస్తుందా అంటే వస్తుంది, భక్తులను అనుగ్రహిస్తుంది. అటువంటి విశేషమైనటువంటి తత్వం కలిగినటువంటి దేవత, చాలా అవ్యాజమైనటువంటి స్వరూపిణి అమ్మవారు, చాలా అవ్యాజమైనటువంటి ప్రేమ స్వరూపిణి అమ్మవారు. ఆవిడికి సంబంధించి ఇంకొకటి మన సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా తెలియజేసేది ఏమిటి అంటే, ఈ జూన్ 22వ తేదీన జ్యేష్ఠ శుక్ల అష్టమి, ఆ రోజు ధూమావతి జయంతి. ఎవరెవరికి దారిద్ర్యంతో బాధపడుతున్నారో, ఎవరెవరికి అనారోగ్యంతో బాధపడుతున్నారు, అవకాశం ఉన్నవారు ఆ రోజు ఏమీ అక్కర్లేదు, ఆవిడ చీపురు చాటా పట్టుకుని ఉంటుంది. మీరు చూసారు, కాకధ్వజం, ఆవిడ వాహనం కాకధ్వజం, కాకి, ఆవిడ వాహనం మీద జెండా మీద కాకి ఉంటుంది. యాక్చువల్ జెండా మీద కాకి ఉంటుంది, ఆవిడ వాహనం పైన కాకి ఉంటుంది. అదే విధంగా చీపురు చాట ఆవిడ తీసేస్తుంది, అందుకే చీపురు చాటా పట్టుకుని ఆవిడ ఉంటుంది. విలంబ నేత్రం ఆవిడది. అటువంటి విశేషమైనటువంటి తత్వం. అయితే ఆ రోజు జూన్ 22వ తేదీన మన ఏం చేస్తారంటే, అవకాశం ఉన్న వాళ్ళందరూ ప్రేక్షకులు ఏం చేస్తారంటే, ఎవరు దారిద్ర్యంతో ఎవరు బాధపడుతున్నారు వాళ్ళందరూ కూడా చక్కగా ఇల్లు ఊడుస్తారు కదా. ఇల్లు ఊడ్చేటప్పుడు ధూమావతి అయి నమః, ధూమావతి అయి నమః అంటూ ఊడుస్తూ చాటలో తీసి మా ఇంట్లో దారిద్ర్యం అంతా పోయింది అని భావన చేస్తూ బయటపడేసి చక్కగా ఇంట్లో ధూపం వేయండి. ప్రాతకాలం, సాయంకాలం చక్కగా మహాలక్ష్మీదేవి పూజ చేసుకోండి. మీ దారిద్ర్యం ఇదే ఒక చక్కటి విశేషమైనటువంటి పరిహారం. చాలా మంది ఏంటంటే మేము ఎలా చేయాలండి, ఎలా చేయండి, ఇవి సులువుగా అందరూ చేసుకునేటువంటి పరిహారం. ఏం లేదు, చక్కగా బీజాక్షరాలు కూడా చెయ్యదు. ఏమో బీజాక్షరాలు చేసేస్తే ఏమో దారిద్ర్యం వచ్చింది, అది కూడా అక్కడ ఓం ధూమావతి అయి నమః అంటూ మనసులో చక్కగా తలుచుకుంటూ అసలు చీపురు పెట్టి ఊడ్చేసింది, ఇల్లంతా ఊడ్చేసి చక్కగా దారిద్ర్యం పోయింది, అనారోగ్యం పోయింది, ఇంట్లో అంతా పోయింది అని చక్కగా చెప్పి చక్కగా బయటపడేసింది. చీపురు చాటతోనే బయటపడేసింది. చక్కగా సాయంత్రం పూట చక్కగా మహాలక్ష్మీదేవికి చక్కగా కుంకుమార్చన వేసుకుని ధూపం వేసుకోండి. ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య బాధలు కూడా పోతాయి. ఇది చాలా రహస్యమైనటువంటి ఒక ప్రక్రియ. కాబట్టి ఈ విధంగా చేయొచ్చు. ఇంకా ధూమావతికి సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా తీసుకుంటే, ఆవిడ కొంతమందికి అనారోగ్య సమస్యలతో ఉంటూ ఉంటారు. అనారోగ్య సమస్యలతో ఉన్న వారికి అమ్మవారికి సంబంధించి ఉపాసన, ఇది ఉపాసన క్రమాంతంలో ఉన్నటువంటి విషయం. ఉపాసన తీసుకున్న వారు అమ్మవారికి సంబంధించి కాకధ్వజం, ఆవిడ వాహనానికి సంబంధించి ఒక ఎరుపు అన్నం అమ్మవారికి నివేదన చేయడం ద్వారా శరీరానికి సంబంధించిన రుగ్మతులు, అదేవిధంగా చాలామందికి ఏదో ప్రయోగం చేశారని, ఇది చేశారు, అది చేశారని అంటూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి దోషాలు కూడా ఆ విధంగా పోతూ ఉంటాయి. ఏం లేదు, అవకాశం ఉన్న వాళ్ళు ఒక ముద్ద అన్నం కాస్త కాకికి పెట్టడం ద్వారా ఆ ధూమావతి అమ్మవారిని తలుచుకుని నా దారిద్ర్యాన్ని, నా అనారోగ్యాన్ని తీసేసి అని చెప్పి పెట్టడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుందమ్మా. ప్రధానంగా ధూమావతి మంత్రం చక్కగా ఇంట్లో చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ ఎవరికైనా, ఎందుకంటే మనకి ఒక శాస్త్రంలో మాట అంటారు, ఆత్మబుద్ధి సుఖం చేయవ పరబుద్ధి వినాశక. ఆత్మబుద్ధి సుఖం చేయవ పరబుద్ధి వినాశక. మన ఆత్మబుద్ధి ఏం చెప్తుందో అది చాలా విశేషం. కాబట్టి గురువుగారు ఏదో చెప్పారని కాదు, అవకాశం ఉన్నట్టు చేసుకోండి. లేదంటే గుమ్మం బయటైనా ఉండి కాస్త ఆ అమ్మవారిని ప్రార్థన చేసుకుని మంత్రం జపం చేసుకోవచ్చు. ఏనా ధూమావతి అయిన మహా అంటూ నమస్కారం చేసుకున్న చాలు. ఒకవేళ ఉపాసన ఎవరికైనా ఉపదేశం ఉంది అన్న వాళ్ళు చక్కగా ఇంటి బయటైనా కూర్చుని జపం చేసుకోవచ్చు. దానివల్ల ఇబ్బంది ఏమీ కలగదు. ఇంకోటి ఏంటంటే, అమ్మవారి అనుగ్రహం తొందరగా పొందాలి అంటే చక్కగా అమ్మవారికి మాష చక్రాలు నివేదన చేసుకోవాలి. మాష చక్రాల మీద తేనె వేసి
నివేదన చేయడం ద్వారా Hmm. అమ్మవారి తాలూకా అనుగ్రహం తొందరగా కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ అమ్మవారికి సంబంధించి రాత్రి భాగం చాలా ప్రీతికరమైనటువంటిది. అదేవిధంగా ప్రాతకాలం సుమారుగా 3 నుంచి 4:30 సమయం ఆవిడికి చాలా ప్రీతికరమైనటువంటి సమయం. ఆ సమయంలో చక్కగా అమ్మవారు ఉపాసన చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలగడం కోసం వీడికి సంబంధించి వేరేగా ఫోటోలు పటాలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. చక్కగా ఒక అగరవత్తి వెలిగించి అందులో వచ్చినటువంటి ధూపం ఏముందో దాన్నే ధూమావతిగా భావన చేస్తూ, ధూమావతి అంటే పొగవర్ణం కలిగినటువంటిది, అమ్మవారు అందులోనే వస్తున్నది అనేటువంటి భావన చేస్తూ చక్కగా ఆరాధన చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి అమ్మవారికి సంబంధించి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. ఇది స్థూలంగా ఎంత అమ్మవారి గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే తల్లి. కాబట్టి విశేషంగా ఈవిడ సంబంధించి వీళ్ళ ఆరాధన వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటి అంటే చాలా మందికి ఇంట్లో నకారాత్మకంగా ఏదో జరిగింది అని భావన చేస్తున్నారు. వాళ్ళు చాట ఉంటుంది, చాటతో కాస్త ఇంట్లో శబ్దం చేయడం ద్వారా ఇబ్బందులు కూడా, ధూమావతి అమ్మవారి నామస్మరణ చేస్తూ శబ్దం చేయడం ద్వారా ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఇవన్నీ చాలా రహస్యమైనటువంటి విషయాలు. ఈ విధంగా చేయడం ద్వారా అమ్మవారి కృపకు పాత్రులు అవుతారు. చాలా చక్కగా తెలియజేశారండి. సులువైన పద్ధతి, అలాగే అమ్మ అనుగ్రహం పొందే మార్గం, పూజా విధానం చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు తల్లి. కాలే వర్షతు పర్జన్యః పృథివీ శశశాలిని దేశోయం క్షోభరహితః బ్రాహ్మణా సంతు నిర్భయః. స్వస్తి. శుభమస్తు.